గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు అనుదిన ఆత్మీయ ఆహారంగా రోమీల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని 7వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. చదవబడిన వాక్యంలో మనం చూస్తే ఎవరు ధన్యుడు అనే ప్రశ్న, హూ ఈజ్ బ్లెస్డ్ అనే ప్రశ్నకు చాలా చక్కటి జవాబు ఇక్కడ ఉంది. రెండు విషయాలు. ఒకటి, దేవుని చేత నిర్దోషి అని తీర్చిదిద్దబడినవాడు. రెండు, తన మనసులో ఏ విధమైన కపటము లేకుండా ఉన్నట్టుగా యథార్థత సత్యము కలిగిన వాడు ధన్యుడు. ఈరోజు ఈ యొక్క రెండు విషయాల్ని మనం ధ్యానించుకుందాం. మనందరికీ కూడా ఈ రెండు కావాలి. ఒకటి, దేవుని చేత నిర్దోషి అని ఎంచబడినాం. ఇదే మాట, ఇది దావీదు భక్తుడు ప్రవచించిన ప్రవచనాన్నే పౌలు గారు రాస్తున్నారు. కీర్తన గ్రంథం 32వ కీర్తన 2వ వచనంలో ఉంటుంది, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. మన హృదయంలో కపటం ఉండకూడదు. దానికంటే ముందు మనం ఇంతవరకు చేసిన ప్రతి పాపమునకు ప్రభు చేత క్షమింపబడాలి. ఆ క్షమాపణ ఎలా రావాలంటే క్రియలను బట్టి కాక, ఏదో మనము చేసే ధర్మకార్యాలు బట్టో లేక సేవా జీవితాన్ని బట్టో ప్రభువు మనలను క్షమించడు. చాలామంది అనుకోవచ్చు, నేను చేసిన చెడ్డ కార్యాలకి మించిన మంచి కార్యాలు చేస్తే నా చెడ్డ కార్యాలన్నీ క్షమింపబడతాయని కానీ, లేక చేసిన పాపానికి మించిన కానుకలు దేవుని సన్నిధికి చెల్లిస్తే నా పాపములు క్షమింపబడతాయని కానీ అనుకుంటే అది చాలా తప్పది. మన మంచి క్రియలతో చెడ్డ క్రియలు క్షమింపబడవు. మనం ఇచ్చిన కానుకలతో చేసిన పాపాలు క్షమింపబడవు. క్షమింపబడే ఏకైక మార్గం ఏంటి అంటే విశ్వాసము ద్వారానే. యేసుక్రీస్తు ప్రభు నా పాపముల కొరకు ఆయన వేల సిలువపై చెల్లించాడని, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనను క్షమాపణ ఆయన కోరి, ప్రభువా నన్ను క్షమించు, నేను పాపిని, నేను మరలా తప్పు చేయనని పశ్చాత్తాపడి యథార్థంగా ఆయనలో జీవించినప్పుడు ఆయన ఉచితంగా క్షమిస్తాడు. రక్షణ క్షమాపణ ఉచితము. కాకపోతే అట్టి క్షమాపణ మనకు రావాలంటే ముందు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా మాత్రమే. మనల్ని మనం తగ్గించుకుని ఒప్పుకొని పాపములు ఒప్పుకోవాలి. పాపములను ఒప్పుకోవడమే కాదు, ఆ పాపం మరలా చేయనని మారుమనసు పొందాలి. మారుమనసు పొందడమే మాత్రమే కాదు, ప్రభువా నువ్వు నన్ను శిక్షించినా ఆ శిక్షకు నేను పాత్రుడినే, అయితే నువ్వు నన్ను సరైన విధంగా నా జీవితాన్ని బాగు చేయడానికి నన్ను గద్దించి శిక్షించు, కానీ నీ యొక్క సన్నిధి నుండి, నీ ఆత్మ నుండి, నీ రక్షణ నుండి నన్ను దూరం చేయొద్దు ప్రభు అని దావీదు వేడుకున్నట్టుగా మనం వేడుకుంటే దేవుడు ఉచితంగా క్షమిస్తాడు తప్ప మనతో గొప్ప గొప్ప కార్యాలు లేక కానుకలు ఇప్పించి క్షమించే దేవుడు కాడు. అదే మాట ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, క్రియలు లేకుండా దేవుని చేత తన అతిక్రమములన్నిటి నుండి క్షమాపణ పొందుకున్నవాడు ధన్యుడు. మనం అందరం ఆ వాళ్ళమే. ఎవరమండి? క్రియలు లేకుండా విశ్వాసాన్ని బట్టి పశ్చాత్తాపం పొంది మనల్ని మనం తగ్గించుకుని మారు మనసు పొంది ప్రభువుని క్షమాపణ అడిగిన వారు. మనల్ని ప్రభు ఖచ్చితంగా క్షమించాడు. అయితే క్షమింపబడిన మనము ఏ విధంగా ఉండాలంటే, ఇక ఆత్మలో మరలా అటువంటి కపటము కానీ, అటువంటి అసత్యము అబద్ధపు జీవితం కానీ మనలో ఉండకూడదు. మన హృదయం యథార్థంగా ఉండాలి. దేవుని దగ్గర అన్నీ ఒప్పుకోవాలా, అన్నిటి నుండి క్షమాపణ పొందాలా. క్షమాపణ పొందబడిన తరువాత మన హృదయము ప్రభు దృష్టికి యథార్థంగా ఉండాలి. ఇక మరలా ఎటువంటి కపటము ఉంచుకోకూడదు. అలాగని చెప్పి గిల్ట్, అయ్యో నేను పాపిని అని అది అపరాధ భావం కూడా ఉంచుకోవాల్సిన పని లేదు. భక్తుడైనటువంటి నతానీయేలును చూచి యేసు ప్రభు ఒక చక్కటి మాట అంటాడు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడే. ఎందుకో తెలుసా? ఇతనిలో ఏ కపటము లేదు. చదువుదామా మాట. యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనంలో మనం చూస్తే, యేసు నతానీయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని
అతని గూర్చి చెప్పాను. హృదయంలో మన హృదయంలో ఎప్పుడు కపటం ఉండకూడదండి. యథార్థత ఉండాలి, సత్యం ఉండాలి, ఉన్నది ఉన్నట్టుగా ఉండాలి. అది దేవునికి ఇష్టమైనది. అందుకనే కీర్తనకారుడు దావీదు భక్తుడు తన పాపం చేసి మారు మనసు పొందిన తర్వాత రాసిన కీర్తన 51వ కీర్తనలో 6వ వచనంలో అంటారు, నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యములో నాకు జ్ఞానము తెలియజేయుదువు. ప్రభువా, నా అంతరంగంలో నీవు సత్యాన్ని కోరుచున్నావు, ఈ జ్ఞానాన్ని నాకు తెలుపుతున్నావు. జ్ఞానం ఏంటంటే నీవు కోరేది హృదయాంతరంగంలో సత్యం. పైకి ఒకలాగా లోపల ఒకలాగానే వేషధారణ దేవుని పిల్లలు ఎప్పుడు ఉండకూడదు. ఎంత ఘోర పాపినని దేవుడు క్షమిస్తాడు, కానీ వేషధార అంటే దేవుడికి అసహ్యం. కాబట్టి ప్రియులారా, మనం పాపములు చేశాం, ఆ పాపములను బట్టి దేవుడి దగ్గర క్షమాపణ అడగాలి, వాటిని విడిచిపెట్టాలి. దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు. క్షమింపబడిన తర్వాత వేషధారణ తొలగించి, కపటాన్ని తొలగించి సత్యముతో ఉండాలి. అందుకనే ప్రకటన గ్రంథంలో దేవుని సన్నిధిలో, ఆ పరలోకములో దేవుని చేత ముద్రింపబడిన పరిశుద్ధుల యొక్క గురించి వివరిస్తూ యోహాను భక్తుడు అంటారు, వారిలో అసత్యం అనేది, అబద్ధం అనేది లేని వారు అంటారు. చదవండి అన్నమాట. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనంలో, వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు, వీరు అనింద్యులు. కాబట్టి ఈరోజు ఈ 2 విషయాల గురించి మనం దేవునికి ప్రార్థన చేద్దాం. ఒకటేంటంటే, ప్రభువా, నా పాపములన్నిటినీ ఒప్పుకుంటున్నానయ్యా. ఇక ఆ పాపముల్లో ఒక్కటి కూడా నేను చేయకుండా నేను మారు మనసు పొందుతున్నానయ్యా. అట్టి కృప నాకు ఇచ్చి నన్ను క్షమించి మరలా అట్టి పాపములు నేను చేయకుండా నన్ను పరిశుద్ధపరచు ప్రభువా అని దేవుడిని అడిగి క్షమాపణ పొందుకుందాం. 2, మన హృదయంలో ఏ కపటం ఉంచుకోకుండా సత్యాన్ని, యథార్థతను ఉంచుకుంటూ పైన ఏం మాట్లాడతామో, పైకి ఎలా ప్రవర్తిస్తామో, లోపల కూడా అదే యథార్థమైన జీవితాన్ని కలిగి ఉంటే అది ప్రభు చూస్తారు. ప్రభువుకి ప్రీతికరంగా ఒక నతానీయేలును చూచి దేవుడు ఎలాగైతే మెచ్చుకున్నాడో అటువంటి విధంగా మనల్ని చూసినప్పుడు కూడా దేవుడు సంతోషించి మనకి కూడా అట్టి గొప్ప ఆశీర్వాదం, నతానీయేలుని గణపరిచిన ఘనత క్రీస్తులో మనం కూడా పొందుకొనులాగున మన జీవిత విధానాన్ని మార్చుకుందాం. కపటత లేకుండా సత్యముతో, యథార్థతతో, సంపూర్ణ మారు మనసు, క్షమింపబడిన జీవితంతో జీవించి క్రీస్తు చేత ధన్యులు మనబడదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి అట్టి ధన్యత ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ లోకంలో ప్రభువా అనేకమైనటువంటి పాపముల మధ్య మేము బ్రతుకుతున్నాం. అయితే బలహీనమై అనేక సార్లు నాయన నీ మార్గాన్ని తప్పిన వారం నాయన తిరిగి నీ సన్నిధికి వచ్చి ఉన్నాం. మమ్మల్ని క్షమించండి అయ్యా. నీ రక్తముతో మమ్మల్ని కడగండి ప్రభు. నీ ప్రేమతో మమ్మల్ని క్షమించండి ప్రభు. మరలా మా పాత జీవితాన్ని మేము ఎన్నడూ కూడా మా పాత జీవితం వైపు తిరగకుండా, అట్టి క్రియలు ఎన్నడూ మాలో ఉండకుండా మమ్మల్ని నీ రక్తంలో కడిగి నీ పరిశుద్ధ ఆత్మతో సంపూర్ణంగా పరిశుద్ధపరిచి, బలపరిచి, పరిశుద్ధంగా జీవింపచేయండి తండ్రి. మా హృదయాన్ని చూచేవాడా, మా పై రూపాన్ని మాత్రమే కాదు, మేము మా పై రూపాన్ని ఏ విధంగా మార్చుకున్నాం, మా హృదయము కూడా, మా అంతరంగము కూడా అయ్యా మార్చబడినది, యథార్థత కలిగి కపటానికి చోటు లేకుండా సత్యముతో నింపబడిన జీవితం మేము జీవిస్తూ మా బ్రతుకంతా యేసయ్యా నీలోనే ధన్యులముగా జీవించే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనల్ని అభిషేకించి కపటము లేని జీవితము, క్షమింపబడే పరిశుద్ధమైన జీవితము పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.